ఆల్రెడీ ట్రిక్ చెప్పాను చూడండి. సైన్ థీటా గురించి తర్వాత మీరు ట్రిగోనోమెట్రీలో త్రికోణమితి మనం చెప్పినప్పుడు జస్ట్ ఈ రెండు ఫిగర్లు గుర్తుంచుకోండి. రెండు ఫిగర్లు గుర్తుంచుకుంటే మీరు ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి చెక్ చేసుకుంటే 1 2 √3 1 √2 1. ఇది ఎలా నేను వేసానంటే షార్ట్ కట్ నేను ఎలా వేసాను చూడండి. పైథాగరస్ ఏదైనా ఈ రెండు భుజముల యొక్క వర్గముల మూలం మొత్తం ఈక్వల్ దీనికి సమానమై ఉండాలి. ఈ కారణంకి సమానమై ఉండాలి. అంటే ఇది ఏ అనుకుంటే ఇది బి, ఇది సి అనుకుంటే ఇది ఏబి స్క్వేర్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్కి సమానమై ఉండాలి. ఏసీ స్క్వేర్కి సమానమై ఉండాలి. జస్ట్ ఈ ఫార్ములా పెట్టి నేను క్రియేట్ చేసి చూడండి. ఇది 1 స్క్వేర్ ప్లస్ √3 అంటే √3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 1 ప్లస్ √2 అంటే 2 3 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 4 ఈజ్ ఈక్వల్ 4 అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం యూజ్ చేయొచ్చు. ఎందుకు ఏదైనా రెండు స్క్వేర్ ఆఫ్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్కేల్ సింపుల్గా. సో 1 √2 దీన్ని బట్టి మనం ఎన్ని మ్యాథ్స్లో సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా, కాట్ థీటా ఇవన్నీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ cos 30 degrees అడిగాడు అనుకోండి. డైరెక్ట్ cos 30 degrees అంటే మీకు ఏం తెలియాలి? ఇది ఆపోజిట్ సైడ్, ఇది adjacent సైడ్, ఇది హైపోటెన్యూస్. ఇది హైపోటెన్యూస్. ఇలా మనం చెక్ చేసుకుంటే కాస్ థీటా అంటే తెలిసి ఇది adjacent సైడ్ బై హైపోటెన్యూస్ అంటే √3/2. అదే tan 30 degrees, tan 30కి ఎదురు 1 ఆపోజిట్ బై adjacent అంటే 1/√3. అంటే ఎట్లా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అక్కడ ఏది ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 30 degrees సైన్ అంటే ఎంత 1/2 అంటే ఆపోజిట్ స్క్వేర్ అంటే జస్ట్ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 45 ఇచ్చిన లేదా 60 ఇచ్చిన 45 ఇచ్చిన ఏదైనా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది మీరు జస్ట్ ఈ ఫిగర్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, మనం లాస్ట్ టైం డ్రా చేసిన అది అవసరం లేదు. ఇది గుర్తుంచుకున్న ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. అట్లాగే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్గా చూసుకుంటే వాడు కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు బి రిటర్న్ యాజ్ ఎలా రాయొచ్చు అని చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు డాష్ అని చెప్తాను. డైరెక్ట్ మనం డాష్ ఎలా రాయొచ్చు అని చూడండి. ఇక్కడ 2 sin స్క్వేర్ థీటా ప్లస్ 1 బి 1 తర్వాత సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 1 అని ఇచ్చింది. డైరెక్ట్ మనం కొట్టచ్చు. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఫార్ములా మనకి ఆన్సర్ అనేది 1 అనేది మనకు ఆన్సర్ 1 అనేది ఆన్సర్. ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకుంటే సీకెండ్ స్క్వేర్ థీటా ప్లస్ మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. తర్వాత కోసి స్క్వేర్ థీటా కోసి స్క్వేర్ థీటా ప్లస్ మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇలాగే ఇవ్వచ్చు. లేదా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కూడా ఓకేనా. సీకెండ్ స్క్వేర్ థీటా అండ్ ఇవి కూడా మనం ఇలా చెప్పవచ్చు. ఓకేనా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాడు. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అని ఒకటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ డైరెక్ట్గా 1 అని పెట్టవచ్చు. లేదా సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కోసి స్క్వేర్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని కూడా డైరెక్ట్గా చెప్పవచ్చు. ఇది ఒక ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్
కొంచెం చూద్దాం. యూనిట్ ఆఫ్ ద హీట్ జౌల్. యూనిట్ ఆఫ్ ద హీట్ జౌల్. ఎందుకంటే స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఈక్వల్ టు జౌల్ కేజీ పర్ కెల్విన్. జౌల్ కేజీ పర్ కెల్విన్. సో డైరెక్ట్గా జౌల్ హీట్కి. తర్వాత హైట్ ఆఫ్ ద ఈక్వల్ ట్రయాంగిల్ ఆఫ్ ద సైడ్. హైట్ ఆఫ్ ద ఈక్వల్ ట్రయాంగిల్ ఆఫ్ ద సైడ్. నెక్స్ట్ క్వశ్చన్ హైట్ ఆఫ్ ద ఈక్వల్ ట్రయాంగిల్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ ట్రయాంగిల్ మనం తీసుకుంటే ఏ ఈక్వల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్. ఈక్వల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్ ఈక్వల్. సో చూసుకుంటే ఈ 3 సైడ్లు సమానమే. సో దానికి హైట్ అడుగుతాడు. హైట్ ఎంత అంటే ఏ ఎంత అడుగుతాడు. యాంగిల్ ఆఫ్ ద సైడ్ అడుగుతాడు. అంటే ఒక సైడ్ అడుగుతాడు. సైడ్ ఈక్వల్ అనడానికి మన సైడ్ అడుగుతాడు. ఈ సైడ్ అడుగుతాడు ఎంత అనేసి. డైరెక్ట్ మనం చూసుకుంటే హైట్ ఆఫ్ ద ఈక్వల్ ట్రయాంగిల్స్ ఆఫ్ ద సైడ్ ఏ అయితే దాని యొక్క హైట్ ఎంత. డైరెక్ట్ ఫార్ములా √3/2 ఇంటూ ఏ. √3/2 ఇంటూ ఏ. ఇది హైట్ ఫార్ములా. డైరెక్ట్గా ఫార్ములా. ఒకవేళ ఈక్వల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్కి ఫార్ములా డైరెక్ట్గా అనుకుంటే చూడండి √3/4 A². √3/4 ఇంటూ A². డైరెక్ట్ ఫార్ములా ఇది. ఈక్వల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాకి అయితే √3/4 ఇంటూ A². లేదా హైట్ కావాలంటే √3/2 A. డైరెక్ట్ ఫార్ములా. ఓకేనా. నెక్స్ట్ మనం కొంచెం చూసుకుంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఆఫ్ సైడ్. సర్ఫేస్ ఏరియా క్యూబ్ ఆఫ్ సైడ్. సర్ఫేస్ ఏరియా క్యూబ్ ఆఫ్ సైడ్ 2 సెంటీమీటర్స్ అయితే ఇప్పుడు సర్ఫేస్ ఏరియా అడుగుతాను. సర్ఫేస్ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్క్వేర్ తీసుకుంటే స్క్వేర్ ఎలా రాయొచ్చు. స్క్వేర్ దీన్ని ఏమంటారు. ఇది స్క్వేర్. ఈ స్క్వేర్కి 4 సైడ్స్ ఏమవుతాయి. 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. స్క్వేర్ అనేది 4 సైడ్. ఈ ఎడ్జెస్ అనేవి 90 degrees ఉంటాయి. ఎడ్జెస్ అనేవి 90. ఎందుకు మొత్తం కలిపితే 360 degrees అవుతాయి. ఓకేనా. ఈ ఎడ్జెస్ అనేది ఏంటంటే 90 degrees. బిట్వీన్ ఎడ్జెస్ ఏంటంటే 90 degrees అవుతుంది. అయితే ఇప్పుడు మనం చేసుకుంటే వాడు ఏం చేశాడంటే సైడ్ 2 ఇచ్చాడు. కానీ ఇక్కడ స్క్వేర్ ఇది. కానీ వాడు ఏమాడు క్యూబ్ అడిగాడు. క్యూబ్ నుంచి ఏంటంటే ఇలాంటివి ఇలాంటి స్క్వేర్స్ ఒక 6 తీసుకున్నాం అనుకోండి. 6 తీసుకుని హ్యావ్ టు మేక్ ఒక బాక్స్ని మనం ఆల్రెడీ ఒక స్క్వేర్ బాక్స్ మనం చేస్తుంటాం. ఎప్పుడైనా క్యూబ్ చేస్తుంటాం. ఐడియా ఉంటుంది కదా గేమ్. సో అట్లా మనం చూసుకుంటే ఒక క్యూబ్ మనం రెడీ చేసుకోవచ్చు. ఇది ఒక క్యూబ్. ఈ క్యూబ్కి ఏమి ఇచ్చాడంటే వన్ సైడ్ అనేది 2 ఇచ్చాడు. అంటే 1 side 2 అంటే ఆ క్యూబ్ యొక్క ఆల్ సైడ్స్ అడ్జసెంట్స్ ఎలా ఉంటాయి మనకి సమానంగా ఉంటాయి. సో ఇది హైట్ 2, లెంత్, బెర్త్, హైట్ ఈ 3 సమానంగా ఉంటాయి. లెంత్, బెర్త్ అనేది 3 సమానంగా ఉంటాయి. సో 2 సెంటీమీటర్లు ఇది సెంటీమీటర్. అంటే ఇప్పుడు మనం ఏంటంటే సర్ఫేస్ ఏరియా అడుగుతుంది. సర్ఫేస్ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫేస్ ఏరియా చూడండి. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ ఫార్ములా వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ అడిగాడంటే చూడండి లెంత్ ఇంటూ బెర్త్ ఇంటూ హైట్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటారు దీన్ని. లెంత్ ఇంటూ బెర్త్ ఇంటూ హైట్ అనుకుంటే 2 × 2 × 8 అనేది మన ఆన్సర్. 8 అనేది మన క్యూబ్. వాల్యూమ్ 8 అనేది మన ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వాల్యూమ్ 8. నెక్స్ట్ వాడు ఏమన్నాడు సర్ఫేస్ ఏరియా అడిగాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా అడగలేదు. ఓన్లీ సర్ఫేస్ ఏరియా అడిగాడు. సర్ఫేస్ ఏరియా అంటే చూడండి దీని యొక్క సర్ఫేస్ ఏరియా స్క్వేర్కి చూడండి దీన్ని మనం ఆలోచిస్తే ఒక స్క్వేర్కి స్క్వేర్ ఏరియా మనం స్క్వేర్ యొక్క సర్ఫేస్ ఉంటే 2 × 3 అది ఏరియా. కానీ ఇప్పుడు మనం సర్ఫేస్ ఏరియా అడుగుతాం. అంటే క్యూబ్ సర్ఫేస్ ఏరియా అడుగుతాం. క్యూబ్ సర్ఫేస్ ఏరియా ఏంటంటే చూడండి
సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్. ఎన్ని సైడ్స్ ఉన్నాయి ఇక్కడ? మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 ఉన్నాయి. కానీ ఏమన్నాడు? సర్ఫేస్ ఏరియా ఓన్లీ అడిగి, టోటల్ సర్ఫేస్ ఏరియా అడగలేదు. జస్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మొత్తం వస్తుంది 6. 1 2 3 4 మొత్తం 6 వస్తాయి. కానీ ఓన్లీ సర్ఫేస్ ఏరియా అంటే రౌండ్ మొత్తం 1 2 3 4 4 పలకలు చూసుకుంటే చాలు. 4 స్క్వేర్స్ మనం 4 స్క్వేర్ చూసుకుంటే సరిపోతుంది. అంటే 4 చూసుకుంటే 4 × a స్క్వేర్. టోటల్ అంటే ఇక్కడ ఎన్ని 6. కానీ ఇక్కడ మనకు ఏమన్నాడు? ఓన్లీ సర్ఫేస్ ఏరియా చుట్టూది ఉంది సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మొత్తం టోటల్ 6 తీసుకోవాలి. 6 a స్క్వేర్ ఇయ్యాలి. కానీ టోటల్ సర్ఫేస్ ఏరియాకి 6 a స్క్వేర్. కానీ ఇది ఓన్లీ సర్ఫేస్ ఏరియా అడిగాడు. అంటే సర్ఫేస్ క్యూబ్ అంటే 4 a స్క్వేర్. అంటే ఈ 4 పలకలు తీసుకుంటాం. ఓకే, 4 తీసుకుంటాం. ఇప్పుడు తీసుకుంటే 4 × a అంటే అంత అక్కడ మనకి a అంటే 2 స్క్వేర్. అంటే 4 × 2 4 4 ఎంత? 16. 4 16. 4 4 16. అంటే మన ఆన్సర్ అనేది 16 ఆన్సర్. మన ఆన్సర్ అనేది 16 అండి. సర్ఫేస్ ఏరియా అండి. ఓన్లీ చూడండి 4 a స్క్వేర్. తర్వాత 2 4 4 16. 16 అనేది మన ఆన్సర్. ఒక టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటంటే 6 × a స్క్వేర్ అంటే 2 స్క్వేర్. 2 4 6 × 4 6 4 24 అనేది టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్. ఇది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ అంటే 16. ఓకే, 4 a స్క్వేర్. అంటే డైరెక్ట్ మీకు ఫార్మ్ ఏంటంటే డైరెక్ట్ మీకు తీసుకోవాలి. ఎప్పుడైనా క్యూబ్ యొక్క వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? a క్యూబ్ చెప్పుకోవచ్చు. a క్యూబ్. ఎందుకు? లెంత్ బ్రెడ్త్ ఇవన్నీ సమానం కాబట్టి. తర్వాత సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 4 a స్క్వేర్. అదే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6 a స్క్వేర్. 6 a స్క్వేర్. ఇది గుర్తుంచుకుంటే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చూడండి ఒకసారి. నేను నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నేను ఐసోస్కేలస్ ట్రయాంగిల్ యాప్ అన్నాడు. అంటే ఐసోస్కేలస్ ట్రయాంగిల్ అనేది దీనికి సంబంధించింది. 3 sides ఈక్వల్ అవుద్దా, నో సైడ్స్ ఈక్వల్ అవుద్దా, 2 sides ఈక్వల్ అవుద్దా అడిగాడు. మీకు ఆల్రెడీ ఐసోస్కేలస్ ట్రయాంగిల్ అంటే ఆల్రెడీ తెలుసు. 3 sides ఈక్వల్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. ఒకటే 3 sides ఈక్వల్, 3 సమానము అంటే అదేంటి? ఈక్వల్ ట్రయాంగిల్. ఏంటో అది ఈక్వల్ ట్రయాంగిల్. సో ఇది కాదు ఈక్వల్ ట్రయాంగిల్. 3 సమానంగా ఉంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. 3 sides. 3 అంటే 3 అని అర్థం. సైడ్స్ చూడండి 3 సైడ్లు సమానంగా ఉంటే అది ఈక్వల్ ట్రయాంగిల్. సో అది కాదు. ఐసోస్కేలస్ ట్రయాంగిల్ గురించి మాట్లాడదు. ఇది ఈక్వల్ ట్రయాంగిల్ అయితే కాదు. సో నో సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఇది దాన్ని ఏమంటారు? స్కెలిన్ ట్రయాంగిల్ అంటారు. ఇది స్కెలిన్ ట్రయాంగిల్ ఏంటంటే ఈ మూడింటికి సంబంధం ఉండదు. ఏ, ఇది బి, ఇది సి. మూడింటికి సంబంధం ఉండదు. 3 sides ఆర్ నాట్ ఈక్వల్. 3 sides ఆర్ నాట్ ఈక్వల్. 3 ఏంటంటే ఈక్వల్గా ఉండవు. 3 sides అనేవి ఈక్వల్గా ఉండవు. సో 3 sides ఆర్ నాట్ ఈక్వల్. సో ఇక్కడికి వచ్చేటికి దీన్ని స్కెలిన్ ట్రయాంగిల్ అంటారు. సో విషమబాహు త్రిభుజం. సో ఇక్కడికి వచ్చేటి చూడండి 2 sides ఆర్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది ఏ, ఇది ఏ అనుకుంటే ఇది బి. అంటే 2 sides సమానం. 2 sides ఏమైనా 2 sides సమానంగా ఉండి ఒకటే సమానం లేని ఏదైనా 2 sides మూడిట్లో 2 sides సమానంగా ఉండేటిని 2 sides ఆర్ ఈక్వల్ అయితే అది ఏమంటారంటే ఐసోస్కేలస్ ట్రయాంగిల్. అంటే ఆన్సర్ ఇది మనం పెట్టాలి. రేపు అడగవచ్చు ఐసోస్కేలస్ ట్రయాంగిల్ అడుగుతాడు, లేదా స్కేలన్ ట్రయాంగిల్ కూడా అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలంటే నో సైడ్స్ ఆర్ ఈక్వల్ అని పెట్టాలి. 3 sides సమానంగా ఉండవు. అదే 3 sides ఆర్ ఈక్వల్ అంటే ఏం చేయాలంటే ఈక్వల్ ట్రయాంగిల్ అని చెప్పాలి. ఈక్వల్ ట్రయాంగిల్ 3 sides ఈక్వల్ అవుతుంది. ఎప్పుడైనా ఎనీ ట్రయాంగిల్ తీసుకుంటూ టేక్ ఎనీ ట్రయాంగిల్ ఇట్ షుడ్ బి 180 degrees కలిగి ఉంటుంది. 180 degrees కలిగి ఉంటుంది. 180 degrees ఉంటుంది. అంటే 60 అయితే కొన్ని వచ్చేసరికి ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ ట్రయాంగిల్ మనం చెప్పవచ్చు. తర్వాత ఇది మనం చెప్పలేం మళ్ళీ. ఓకేనే మినిమం సైజ్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈక్వల్ ట్రయాంగిల్ కూడా ఇది మనం చెప్పలేము. దీని యొక్క స్ట్రైట్స్ లెంత్లు కానీ ఇవి కూడా మనం ఫైండ్ అవుట్ చేయలేము. డిగ్రీస్ని కూడా అందుకని అక్కడ ఉన్న బట్టి మనం చేయాలి. తర్వాత చూసుకుంటే నెక్స్ట్
ఒకసారి చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. లాస్ట్ టైం క్లాస్ చెప్పాను ఈ ఫారెన్ హీట్ గురించి. ఈ ఫారెన్ హీట్ కెల్విన్ తర్వాత సెంటిగ్రేడ్ గురించి మూడింటి గురించి చెప్పాను. డైరెక్ట్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు చూడండి. వాడు ఫారెన్ హీటు ఇది ఈ ఫారెన్ హీటును సి ఎప్పుడు సమానంగా ఉంటాయని, ఫారెన్ హీటు సెల్సియస్ ఈ రెండు ఎప్పుడు సమానంగా ఉంటాయని ఇచ్చాడు. డైరెక్ట్ క్వశ్చన్ మనం చేసుకుంటే 40 degrees F మైనస్ 40 degrees C ఇవి సమానంగా ఉంటాయి. ఇప్పుడు 40 degrees F ఇస్తే -40 degrees సెల్సియస్ వస్తుంది, ఇది ఇస్తే ఇది వస్తుంది. ఒకసారి చెక్ చేసుకుంటే చూడండి. C/100 ఈజ్ ఈక్వల్ టు F మైనస్ 32 degrees బై 180, 80 degrees బై 180. ఫర్ ఎగ్జాంపుల్ నేను 40 తీసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ C తీసుకోండి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ హీట్ తీసుకోండి. ఏదైనా మనం తీసుకోవచ్చు. ఫారెన్ తీసుకుంటే మన 40 వస్తుంది, ఇది తీసుకున్నా ఇది వస్తుంది. మనం ఏ చెక్ చేసుకున్నా వస్తుంది. అందుకే ఎప్పుడు F ఈజ్వల్ C ఎప్పుడు అవుతుంటే 40 degrees F ఈజ్వల్ మైనస్ 40 degrees C సెంటిగ్రేడ్ అవుతుందని గుర్తుంచుకోవాలి. చూడండి ఒకసారి ఈ ప్రాబ్లం చేస్తే సింపుల్గా ఈ ప్రాబ్లం చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 40 తీసుకున్నాను డిగ్రీస్ 100 ఈజ్వల్ టు F మైనస్ 32 degrees 180 డైరెక్ట్ తీసుకుంటే చూడండి ఈ పిచ్ని తీసుకొస్తే 40 into 180 క్రాస్ మల్టిప్లికేషన్ 100 ఈజ్వల్ టు F మైనస్ 32 2 0 0 0 18 ఎంత 72 ఈక్వల్ టు F మైనస్ 32 చూడండి F మైనస్ 32 ఫర్ ఎగ్జాంపుల్ 18 72 తీసుకుంటే F మైనస్ 32 ఇది తీసుకొస్తే ఏమవుతుంది 104 ఈక్వల్ టు F 104 ఈక్వల్ టు F 104 ఈక్వల్ టు F. అదే మైనస్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనస్ తీసుకోండి. అప్పుడు మైనస్ ఏమవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది. మైనస్ తీసుకుంటే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఎప్పుడైనా ఇక్కడ మైనస్ తీసుకుంటే సి అనేది C ఈక్వల్ -40 తీసుకుంటే F అనేది మనకి సేమ్ వస్తుంది. చూడండి ఈ -32 తీసుకొస్తే -72 ప్లస్ 32 ఈక్వల్ టు F ఫార్మేట్. దీంట్లో పోతే -40 ఈక్వల్ టు F. అంటే ఎప్పుడైనా C అనేది -40 తీసుకుంటే -40 తీసుకుంటే F అనేది ఏమవుతుంది, -40 వస్తుంది. F అనేది -40 వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇచ్చాడు మనకు క్వశ్చన్. మళ్ళీ అగైన్ ఇచ్చాడు 40 degrees మనం ఫారెన్ హీట్ తీసుకున్నా -40 degrees అవుతుంది. ఓకేనా, గుర్తించుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్కువగా రిపీట్ అడిగిన క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రిపీట్ అడిగిన క్వశ్చన్. ఒకసారి చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చింది. ఎఫిషియన్సీ అడుగుతాను కూడా. ఎఫిషియన్సీ ఆఫ్ ద సింపుల్ మిషన్ విచ్ లిఫ్టెడ్ టు లోడ్ ఆఫ్ 1600 kg ఇస్తే విత్ అన్ ఎఫర్ట్తో 400 kg ఎఫర్ట్తో 1600 kg లిఫ్టప్ చేస్తే అప్పుడు ఎఫిషియన్సీ అంత, సింపుల్ మిషన్ యొక్క ఎఫిషియన్సీ అంత. వెలాసిటీ రేషియో అనేది 5 ఇచ్చాడు. ఇది యాక్చువల్లీ సింపుల్ మిషన్ అనే పాఠంలో వస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది సింపుల్ మిషన్లో ఎఫర్ట్, లోడ్ ఎలా అనేది ఫైండ్ అవుట్పుట్, ఇన్పుట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. తర్వాత మెకానికల్ అడ్వాంటేజ్ అంటారు. మెకానికల్ అడ్వాంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. మెకానికల్ అడ్వాంటేజ్ ఏంటంటే లోడ్ బై ఎఫర్ట్ అని ఉంటుంది. లోడ్ బై ఎఫర్ట్ వస్తుంది. తర్వాత మనం చూసుకుంటే ఎఫిషియన్సీ అంటే ఎఫిషియన్సీ వచ్చేసరికి మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో వస్తుంది. మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. వీటికి ఫార్ములాస్ ఇస్తాను. ఒకసారి ఇది ఇచ్చేసిన తర్వాత మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, సింపుల్ విషయం. మనం ఎఫిషియన్సీ కావాలంటే ఫస్ట్ మనకి మెకానికల్ అడ్వాంటేజ్ కావాలి. మెకానికల్ అడ్వాంటేజ్ అనేది చూడండి సింపుల్గా మెకానికల్ అడ్వాంటేజ్ లోడ్. ఇక్కడ చూసుకుంటే లోడ్ బై ఎఫర్ట్. లోడ్ ఎంత ఇచ్చాడు, లోడ్ బై ఎఫర్ట్.
చూడండి లోడ్ బై ఎఫర్ట్. ఇప్పుడు లోడ్ ఎంత ఇచ్చాడు 1600 ఇచ్చాడు. లోడ్ ఎంత ఇచ్చాడు 1600 ఇచ్చాడు. బై ఎఫర్ట్ ఎంత ఇచ్చాడు ఈ ఎఫర్ట్ ఇది 400 ఇచ్చాడు. అంటే 0 పోతే 400 పోతే 4 పోతాయి అంటే 4 kg. ఇది మెకానికల్ అడ్వాంటేజ్ అనేది 4 kg. ఇప్పుడు ఏం అడిగాడు వాడు మనకి ఎఫిషియన్సీ అడిగాడు. ఎఫిషియన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎఫిషియన్సీ ఇస్ నథింగ్ బట్ చూడండి ఎఫిషియన్సీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చెప్తాను. ఎఫిషియన్సీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చెప్తాను చూడండి. ఎఫిషియన్సీ is equal to mechanical advantage by చూడండి వెలాసిటీ రేషియో. మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మెకానికల్ అడ్వాంటేజ్ ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది. ఇక్కడ వెలాసిటీ రేషియో ఎంత ఇచ్చాడు వాడు 5. కానీ మనం ఏం కట్టాలి పర్సంటేజ్లు ఇచ్చాడు. పర్సంటేజ్ కట్టాలంటే ఏం చేయాలి పక్కన 100తో గుణించాలి. పర్సంటేజ్లు కట్టాలంటే పక్కన ఏం చేయాలి మనం 100తో గుణించాలి. అంటే 5 చేసి చూడండి 5 వందలు పోతే 100 5 20 అంటే 4 అంటే 80%. ఎఫిషియన్సీ ఎంత 80%. ఎఫిషియన్సీ అనేది 80%. వీటికి నేను ఫార్ములా చెప్తాను ఒకసారి నోట్ చేసుకోండి నీట్గా చూడండి. మెకానికల్ అడ్వాంటేజ్ అంటే లోడ్ బై ఎఫర్ట్. ఎక్కడ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్ చేయాలి. మెకానికల్ అడ్వాంటేజ్ ఎంఏ డైరెక్ట్గా మెకానికల్ అడ్వాంటేజ్ అంటే లోడ్ బై ఎఫర్ట్ ఎంఏ లోడ్ బై ఎఫర్ట్. తర్వాత వెలాసిటీ రేషియో ఈక్వల్ టు డిస్టెన్స్ మూవ్డ్ బై లోడ్. చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ ఇవి కూడా అడుగుతాడు వీడు. వెలాసిటీ రేషియో ఏంటనేది డైరెక్ట్ ఇవి కూడా అడుగుతుంది. ఇది గుర్తుంచుకోవాలి మీరు. ఎఫర్ట్ బై లోడ్. ఇక్కడికి వస్తే లోడ్ బై ఎఫర్ట్. ఇది డిస్టెన్స్ మూవ్డ్ బై ఎఫర్ట్ బై లోడ్. ఇక్కడికి వచ్చేటికి ఎఫిషియన్సీ. ఈ రెండు వస్తే ఇది బై ఇది అంటే మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. ఇది వేస్తే మీకు ఈజీగా మనం ఏదైనా ప్రాబ్లం చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్. 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు ఇదే పేపర్లో. 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు ప్రీవియస్ పేపర్. సరే ఆ 2 ప్రాబ్లం కూడా మనం చెక్ చేద్దాం. ఓకే ఈ నోట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఫైండ్ వచ్చింది చదవండి బాగా. ఓకేనా ఒకసారి చూద్దాం. ఇప్పుడు సింపుల్ మిషన్స్ హూజ్ వెలాసిటీ రేషియో 20 ఇచ్చాడు. ఇక్కడ చూస్తే ఎఫర్ట్ 25 ఇచ్చాడు. లోడ్ అనేది లిక్విడ్ లోడ్ అనేది 400 ఇచ్చాడు. లిక్విడ్ లోడ్ చేస్తే ఎఫర్ట్ అనేది 25 kgs ఎఫర్ట్ పెట్రోల్ వచ్చింది లోడ్ లిఫ్ట్ చేయడానికి. దానికి వెలాసిటీ 24 ఇచ్చాడు. అయితే ఫైండ్ ద ఎఫిషియన్సీ. సింపుల్గా మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మెకానికల్ అడ్వాంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం మెకానికల్ అడ్వాంటేజ్ ఫైండ్ చేయాలి. మెకానికల్ అడ్వాంటేజ్ ఫైండ్ చేయాలి. ఈ మెకానికల్ అడ్వాంటేజ్ అనేది ఏంటిది లోడ్ బై ఎఫర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. లోడ్ బై ఎఫర్ట్. లోడ్ అంటే ఎంత ఇచ్చాడు వాడు 400 ఇచ్చాడు. లోడ్ అంటే 400 kg. ఎఫర్ట్ ఎంత ఇచ్చాడు 25 kgs. లోడ్ 400 ఇచ్చాడు 25 kg ఎఫర్ట్ చేయబడి. ఇప్పుడు చూస్తే 25 ఇచ్చాడు మనం గుణిస్తే 25 తీసుకుంటే 25 4 100 డైరెక్ట్ మనం చూసుకుంటే అంటే 16 kg. అంటే ఏది మెకానికల్ అడ్వాంటేజ్ అనేది 16 kg ఉంది. మెకానికల్ అడ్వాంటేజ్ 16 kg. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఫార్ములా గుర్తుంచుకోవాలి. 16 kg. వెలాసిటీ ఎంత మనకు తెలుసు. వెలాసిటీ రేషియో ఈక్వల్ ఎంత ఇచ్చాడు కూడా వెలాసిటీ రేషియో ఎంత ఇచ్చాడు మనకి 20 ఇచ్చాడు. వెలాసిటీ రేషియో 20 ఇచ్చాడు. ఫైండ్ అవుట్ ద ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి? ఎఫిషియన్సీ ఆఫ్ ద మిషన్. ఎఫిషియన్సీ ఫార్ములా డైరెక్ట్ మనం చూసుకుంటే మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. ఎంఏ అంటే ఎంత ఇచ్చాడు 16 వచ్చింది. విఆర్ ఎంత వచ్చింది బై 20 వచ్చింది.
చూడండి. ఇప్పుడు మనం చూసుకుంటే సింప్లిఫికేషన్ చేయాలి. సింప్లిఫికేషన్ బోత్ సైడ్ సింప్లిఫికేషన్ చేస్తే 4 చేతి చూడండి, 4 చేత 4 16, 4 5 20 అంటే 4/5. 4/5 ఇది ఎఫిషియన్సీ 4/5. దీన్ని ఇంకా రాయడానికి ఎలా రాయొచ్చు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియడానికి 0 పెట్టుకుంటే 0 5 40 5 40 అంటే 0 పాయింట్ ఇలాగైనా ఉంచవచ్చు ఆన్సర్, లేదా 0.8 అని కూడా ఉంచవచ్చు. 0.8 కూడా ఉండొచ్చు. 0.8 కూడా ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఫార్ములా డైరెక్ట్గా అడుగుతాడు. మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఎఫిషియన్సీ, తర్వాత వెలాసిటీ రేషియో డైరెక్ట్గా ఫార్ములా మీద అడుగుతాడు. అవుట్పుట్ ఇన్పుట్ కూడా ఒకసారి ఇస్తాడు కూడా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాడు ఫారెన్ హీట్ అంటే వాటర్ బాయిలింగ్ పాయింట్ ఎంత అడిగారు. ఫారెన్ హీట్లో వాటర్ బాయిలింగ్ పాయింట్ డైరెక్ట్గా ఇప్పుడు నాకు ఇస్తే ఏదంటే C/100. సి ఇప్పుడు వాటర్ బాయిలింగ్ పాయింట్ ఎంత 100 degrees అని గుర్తుంచుకోవాలి. 100 degrees బాయిలింగ్ పాయింట్, వాటర్ బాయిలింగ్ పాయింట్ ఎంత C 100 degrees. ఎట్లా వేసారు చూడండి ఒకసారి. F - 32/180 = K - 273/100. చూడండి, ఎప్పుడైనా ఫారెన్ హీట్ వాటర్ అనేది ఫారెన్ హీట్లో ఎంత వాటర్ బాయిలింగ్ పాయింట్ ఎంత అడిగింటే ఫారెన్ హీట్లో డైరెక్ట్గా ఇది యాడ్ చేయడమే. ఫారెన్ హీట్లో చూడండి కిందవి పైవి యాడ్ చేయాలి. ఇక్కడ చూస్తే 0 ఉంది. సో డైరెక్ట్ బాయిలింగ్ పాయింట్ అనేది వాటర్ సెంటిగ్రేడ్ బాయిలింగ్ పాయింట్ 100. అదే ఫారెన్ హీట్లో బాయిలింగ్ పాయింట్ అనేది ఏంటంటే 180 + 32 యాడ్ చేయాలి. 180 + 32 యాడ్ చేస్తే ఎంత 200 అండ్ 12. చూడండి తర్వాత అదే కెల్విన్లో బాయిలింగ్ పాయింట్. కెల్విన్లో వాటర్ బాయిలింగ్ పాయింట్ ఎంత వస్తుందంటే చూడండి 100 + 200 273 273 + 100 273/100 ఎంత అవుతుంది 373. ఎప్పుడైనా బాయిలింగ్ పాయింట్ అడిగితే ఇది మనం చెప్పాలి. ఎప్పుడైనా వాటర్ బాయిలింగ్ పాయింట్ సెంటిగ్రేడ్లో అయితే 100, ఫారెన్ హీట్లో అయితే ఈ రెండు కలిపేయడమే. ఈ ఫార్ములా గుర్తుంచుకుంటే చాలు, చాలా చాలా ఇంపార్టెంట్. సో కెల్విన్లో అయితే 100 ను 273 డిగ్రీ మనం యాడ్ చేస్తే సరిపోతుంది. 270 డిగ్రీ మనం యాడ్ చేస్తే ఈజీగా సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ అక్కడ బాయిలింగ్ పాయింట్ ఫారెన్ హీట్ అడిగారు కాబట్టి డైరెక్ట్ ఫారెన్ హీట్ F అని పెట్టేస్తాం. సో సెంటిగ్రేడ్ అయితే 100 అని పెడతాం. అదే కెల్విన్లో అడిగితే 373 అని పెడతాం. డైరెక్ట్గా ఫారెన్ హీట్ అడిగారు కాబట్టి 212 అని పెడతాం. 212 పెడతాం. ఓకేనా. అదే 80 degrees అనుకో ఇంకోటి ఉంటుంది రూమ్ 80 degrees. ఇది 80 degrees మొదలుతుంది. రూమ్ ఏంటంటే 80 degrees. సో అది అంత అవసరం లేదు. మెయిన్ ఇవి ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్. ఓకేనా. వాటర్ బాయిలింగ్ పాయింట్ సెంటిగ్రేడ్. తర్వాత పవర్ అనేది డిఫరెన్స్ ఇన్ వోల్టేజ్ బిట్వీన్ 2 points ఈజ్ నౌన్ యాజ్ డిఫరెన్స్ ఈజ్ వోల్టేజ్లో డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పవర్ వైర్ ఉంది. ఇక్కడ నుండి ఎక్కడికి ఒక ఏ పాయింట్ నుండి బి పాయింట్కి పవర్ వెళ్ళింది సప్లై. అంటే కొన్ని అణువులు కదా ఎలక్ట్రాన్స్, ఈఎంఎఫ్ అంటే కొన్ని ఎలక్ట్రాన్ల యొక్క ఈ యొక్క ప్రభావాన్ని పవర్ వోల్టేజ్ చూడండి. ఇలా ఎలక్ట్రాన్లు ఎలక్ట్రాన్ ఫ్లో అంటే రన్ అవ్వడమే కదా పవర్ సప్లై అవుతుంటుంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి కొన్ని ఎలక్ట్రాన్లు వెళ్ళే ఉంటుంది. ఇక్కడ ఏ నుండి బి పాయింట్కి. అంటే ఇక్కడ నుండి ఇక్కడ డిఫరెన్స్ ఏమంటారు పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. యాక్చువల్లీ పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళినా పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. డైరెక్ట్గా క్వశ్చన్ కావాలంటే ఒకసారి నోట్ చేసుకోండి. ఒకసారి చూస్తే ద డిఫరెన్స్ ఇన్ వోల్టేజ్ బిట్వీన్ 2 points ఈజ్ నౌన్ యాజ్. 2 పాయింట్ల మధ్య బిట్వీన్ అంటే మధ్యలో. ఓకే. 2 పాయింట్ల మధ్యలో ఆ యొక్క డిఫరెన్స్ వోల్టేజ్ డిఫరెన్స్ అనేది ఏమంటారంటే పొటెన్షియల్ ఎనర్జీ. ఏంటంటారు పొటెన్షియల్ డిఫరెన్షియేషన్. మన ఆన్సర్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. పొటెన్షియల్ డిఫరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎవరికైనా. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చి చూడండి. ద అమ్మీటర్ ఆల్రెడీ మనం పవర్ చెకప్ చేయడానికి అమ్మీటర్ ఉపయోగిస్తే అమ్మీటర్ మెజర్స్. దీంట్లో మనం